నమస్కారం, నేను మీ జీవిత. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేస్తుందని బీఆర్ఎస్ విమర్శించింది. రైతు భరోసాకు మార్చి 31వ తేదీన గడువు పెట్టిన రైతు ద్రోహి రేవంత్ అని మండిపడ్డారు. గత వానాకాలంలో రైతు భరోసా ఇవ్వలేదని, పెట్టుబడి సాయం అందలేదని, దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పుకొచ్చారు. రైతులకు ఇంకా 4120 కోట్లు రావాల్సి ఉందని ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి వర్షాలు భారీగా పడుతున్నాయి. నిన్న హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు పిడుగులతో భారీ వర్షం పడింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా మరో 4 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. పహల్గాం దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం వేట ముమ్మరంగా సాగుతుంది. ఇటీవలే సౌత్ కాశ్మీర్ లో 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. తాజాగా రాష్ట్రంలో 4 టెర్రరిస్టులు ఉన్నట్లు సమాచారం అందటంతో భారీ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు బలగాలకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతుంది. పాకిస్తాన్ పై ఇండియా ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో 3000 మంది అగ్నివీరులు పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఒక్కో ఎయిర్ డిఫెన్స్ యూనిట్ లో 150 నుండి 200 వరకు అగ్నివీరులు పాల్గొని పాక్ మిసైల్, డ్రోన్లను నిలువరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ లో వీరు కీలక పాత్ర పోషించారని, పాక్ దాడులను తిప్పికొట్టారని తెలిపింది. వీరంతా 20 ఏళ్ల వయసున్న వారేనని, గత 2 ఏళ్లలో రిక్రూట్ అయ్యారని వెల్లడించింది. కుంకి ఏనుగులు అప్పగించినందుకు కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. కుంకి ఏనుగులను జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇస్తున్నానని, వాటి బాగోగులు, ఆరోగ్యం పట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటామని, ఏపీ ప్రత్యేక సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని, వాటికి ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కుండపోత వర్షాలు అన్నదాతలను నట్టెట్ట ముంచుతున్నాయి. పంట చేతికొచ్చిన సమయంలోనే భారీ వర్షాల కారణంతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. అన్ని జిల్లాలలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఎంతగానో శ్రమించి పండించిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాజీవ్ యువ వికాస పథకం కింద జిల్లాలలో 41,000 దరఖాస్తులు వచ్చాయని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాధవత్ సంతోష్ నాయక్ తెలిపారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామన్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూలు ముగిశాయని తెలిపారు. జూన్ 2న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.